చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఈ కాలంలో అందరూ టైంకు తినడం లేదు. టిఫిన్ తిందాం అనుకుంటారు, మధ్యాహ్నం అయిపోతుంది. అన్నం తిందాం అనుకుంటారు, సాయంత్రం అయిపోతుంది. ఒక్కొక్కసారి నైట్ కూడా తినకుండా పడుకున్న వేళలు కూడా ఉంటాయి కొంతమందికి. పని కాదండి ముఖ్యం, పని ముఖ్యమే, బాస్ ముఖ్యమే, తర్వాత మన తోటివారు కూడా ముఖ్యమే, సమాజం ముఖ్యమే, మన అమ్మ నాన్న, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, తర్వాత రేపు మన పెళ్ళాం బిడ్డలు అందరూ ఏ విధంగానో మనం భూమి మీదకి వచ్చినాం. మనకు ఒక కడుపు ఉందండి, దాన్ని చాలా గమనించండి. అది అడుగుతుంది టైంకు ఇంత ఫుడ్ వేస్తే నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో అని. అది మనం టైంకు తినడం లేదండి. దానివల్ల అల్సర్ అనేది, గ్యాస్ ట్రబుల్ అనేది, ఇంకా ఎన్నో చిన్న చిన్న వ్యాధులు అనేటివి వస్తూ ఉంటాయి. తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, అక్కడ టైం కేటాయించడం, అక్కడ మందులు తీసుకోవడం, ఆ మందులతో కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకొని గడపడం, అవన్నీ చేసే బదులు కొద్దిగా టైంకు ఏదైనా పర్వాలేదు, ఆ నూనె వస్తువులు మాత్రం తినొద్దు చాలా. ఎందుకంటే 2-3 రోజులు పెట్టినవి కూడా ఉంటాయి, 2-3 రోజులు దాంట్లో నూనెలో వేంపినవి ఉంటాయి. వ్యాపారస్తులు అలా కూడా చెయ్యరు, కొన్ని ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జాగ్రత్త పాటించడం ప్రతి ఒక్కరి హక్కు. అది నువ్వు జాగ్రత్త పడకపోతే అది నీదే అయితే తప్పు. కాబట్టి వేరే వాళ్ళని నిందించని అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి.